ఏంటి మీరు బాగా కాళేశ్వరం గురించి అద్భుతంగా చెప్తారు. ఈరోజు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి పెద్ద సబ్జెక్టు. దాని మీద కూర్చున్న వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా చదవచ్చేమన్నంత సబ్జెక్ట్‌ని ఇలా చాలా తేలిగ్గా మీరు చెప్తుర్రు. ఎట్టి పరిస్థితుల్లో అందులో అవినీతి జరగలేదు, ఎక్కడ జరగలేదు అనేసి మీరు చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇష్యూస్‌కొచ్చేసరికి కవితను కూడా చాలా అగ్రెసివ్‌గా మాటలు మాట్లాడని మీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఇప్పుడు మీకోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంది అసలు ప్రాబ్లమ్ ఏమైంది? నేనే కావాలంటే పోతా వాళ్ళ ఇంటికి. నన్ను వెతకాల్సిన ఏం అవసరం మీ మీద దాడి కూడా చేస్తారనేసి చేయనీయండి. వింటున్నాము. ఎందుకు తప్పేమున్నదమ్మా? దాడి చేస్తామనే పరిస్థితికి ఎందుకొచ్చింది? ఇప్పుడు జాగృతి అనేది ఒక సంస్కారం ఉన్న, సంస్కృతి ఉన్న సంస్థ. బట్ ఆ సంస్థ ఈరోజు ఇట్లా తయారైందంటే బాధ అనిపిస్తది. అట్లా మాట్లాడడం గూడా జాగృతి లాంటి సంస్థలకు ఒక ఇమేజ్ ఉండే. బతుకమ్మను ఒక తెలంగాణకు ఒక ప్రతీకగా మార్చిన చరిత్ర ఉండే. తెలంగాణ మహిళలల్లా బతుకమ్మను ఆసరాగా చేసుకొని తెలంగాణ సోయి కల్పించిన చరిత్ర ఉండే. ఒక మంచి లీడర్‌గా ఎవాల్వ్ అయిన వ్యక్తి తన క్యాడర్‌తోని ఇట్లా మాట్లాడించడం అనేది నాకు గూడా మింగుడు పడట్లేదు. కవిత వర్సెస్ వి ప్రకాష్ లాగా తయారైంది ఇప్పుడు. నాకేందమ్మా ఇప్పుడు ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటదో కోపం అక్కడనే ఉంటది. ఎమోషన్ అక్కడనే వస్తది. సరే వాళ్ళ తండ్రిని ఆమె తిట్టుకున్నా నేను అడ్డం పోను. వాళ్ళ బావని తిట్టుకున్నా నేను అడ్డం పోను. వాళ్ళ అన్నని తిట్టుకున్నా నేను అడ్డం పోను. వాళ్ళ పిన్ని కొడుకుని తిట్టుకున్నా నేను అడ్డం పోను సంతోష్‌ని. నేను అడ్డం పోయింది ఎక్కడ తెలుసా? కాళేశ్వరం మీద మాట్లాడినందుకు. ఇప్పుడు మేమందరం గూడా మరి వ్యక్తిగత విషయాలకు ఎందుకు పోయినారనేసి ఇప్పుడు చర్చ. మీరు పోయినంత వరకు బానే ఉంది. మీరు ఎంతైనా ఏమన్నా వాదించొచ్చు కానీ అవమానపరిచానా? అదే అవమానపరిచిన వ్యక్తిగత గుర్తు విషయాలు చేసి ఎందుకు తీసుకొచ్చిర్రు అనేది లేదు ఇప్పుడు ఒక వాళ్ళు ఒక మాట్లాడుతున్న మాట. అంటే ఏమన్నా క్లారిటీ ఇస్తారా ఇప్పుడు? నేను ఒకటే చెప్పానమ్మా. ఏమన్నా అంటే ఒక యాంకర్ అడిగాడు నన్ను ఓ ఛానల్ పేరు అవును. చెప్పడం అవసరం హ్మ్. లేదు. ఆయనే ఎందుకు ఈ గొడవలు అంటే గొడవలు ఇయ్యాల మొదలైనవి కాదు కదా అన్న నేను. ఇవి ఎప్పటినుంచో ఉన్నాయంటే ఆయన పట్టుకున్నాడు గట్టిగా. ఎప్పటినుంచో ఉన్నాయంటున్నావు అవును. ఆ మాట ఎట్లున్నాయి? అన్నాడు. ఆ! హ్మ్. ఎప్పటినుంచో ఉన్నాయంటున్నావు చెప్పాలంటే నేనన్నా ఆ ఇంటి కోడలు కావాల్సినవా అని అన్నా. అంతకు మించి నేనేం మాట్లాడలే. ఇప్పుడు అది తప్ప? అందులో బూతున్నదా? కోడలు కావాల్సినవా? కాలేదు. ఎన్నో అయితాయి గదా! ఎన్నో ఎత్తిపోతాయి గదా! దానికెందుకు తప్పు పట్టుకోవాలి? ఇప్పుడు వాళ్ళే అన్నారు వాళ్ళ మీడియా కాన్ఫరెన్స్‌లో జాగృతి నేతలు. ఎన్నో సంబంధాలు కుదురుతాయి. మళ్ళా అవును. నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోతాయంటే, పెళ్లిపీటల దగ్గర కూడా నేనంత లోతుకి ఆగిపోతాయని. గూడా పోలే గదమ్మా! నేనేమన్నా అంటే, ఆ ఇంటికి కోడలు కావాల్సిందంటే మళ్ళీ గుచ్చి అడిగాడు. అడిగితే ఆ ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత క్యాన్సెల్ అయిందని జెప్పాను. ఇది నింద గాదు. ఇది కేవలం వాళ్ళ కుటుంబంలోని ఒక సంఘటన. అది గూడా చెప్పాల్సిన అవసరం నాకు లేకుండే. ఆమె ఎమోషన్ అయ్యి మాట్లాడినట్టే నేను ఎమోషన్ దాని అయ్యి గురించి మాట్లాడాను. ఏమన్నా వివరణిస్తారా? అంటే ఏమన్నా వివరణ ఇప్పుడు అంటే అంటే ఒకటే. దాని మీద వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటారు కదా! ఒకవేళ నేను వ్యక్తిగత అట్టైన్లనో వాళ్ళు దాడులు చేస్తారనో ఇవ్వట్లేదమ్మా. హ్మ్. నా స్వభావానికి విరుద్ధమైనదది. నేను జనరల్‌గా వ్యక్తిగత విషయాల్లోకి పోను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద గూడా నాకు వ్యక్తిగత విషయాలు చాలా తెలుసు. ఎందుకంటే వాళ్ళ మామ నేను క్లోజ్ ఫ్రెండ్స్‌ము. ఆయనే మన టీఆర్ఎస్ పార్టీలో నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ప్రెసిడియం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. మా ఇద్దరికి చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఇప్పటికీ ఉంది. కానీ మనం ఏంటంటే వ్యక్తిగత విషయాల జోలికి ఎప్పుడు పోము. అనకుండా ఉండాల్సింది ఆ మాట అని మీకు అనిపించలేదా? తప్పకుండా. నేను ఆ విషయంలో మాత్రం నేను నా స్వభావానికి అది తగదు. కానీ కొన్నిసార్లు యాంకర్స్ గట్టిగా పట్టుబట్టినప్పుడు ఎమోషనల్ అయితాం. ఆ రోజున్న పరిస్థితి ఏందంటే, ఆమె గూడా చాలా విషయాలు అనకుండా ఉండాల్సింది ఆ రోజు. ఆమె ఎమోషనల్ అయింది. సొంత తండ్రి ఆమెను బహిష్కరించాడు. బహిష్కరించినందుకు ఆ రకంగా ఆమె ఎమోషన్ అయింది. నా విషయంలో ఈమె పోయి కాళేశ్వరం మీద పడ్డదేంది? ఇప్పటిదాకా మేమంతా కాళేశ్వరంలో అవినీతి లేదంటుంటే, ఈమె స్టాబింగ్ ఇన్ ద బ్యాక్ అన్నట్టుగా ఈ అవినీతి ఉన్నది అని సర్టిఫైడ్‌లు చేస్తే సీబీఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చినాక అట్లా చెప్పొచ్చా? అంటే ఆ కోపంతో అన్న మాటలవి. దాన్ని వ్యక్తిగతంగా ఆమెను అమర్యాద పరచాలనో, లేకుంటే కానీ మీరు ఇంకోటో ఇంకొక మాట కూడా చాలా అగ్రెసివ్‌గా రాజకీయ భవిష్యత్తును పొందబెడతానన్నట్టుగా ఏదో అది కూడా బాగా అంటే ఫ్లేర్ అప్ అయింది. నేనొకటి చెప్పనామ్మా? కాళేశ్వరం మీద ఎవరన్నా ఓకే. పిచ్చిగా మాట్లాడితే ముందు నేను పిచ్చోన్నయితా. ఇప్పటికి చెప్తున్నా. నేను నా దగ్గర మిత్రులైన కోదండరాం లాంటి ఇప్పటికి ఆయనంటే నాకు అపారమైన గౌరవం. ఆయన తెలంగాణ విషయంలో ఎన్నన్నా ఆయన ఉండని, రేవంత్ రెడ్డితో ఉన్నందుకు ఎన్నన్నా చేయని. కోదండరెడ్డి అంటే నాకు చాలా అపారమైన గౌరవం. ఎందుకంటే ఆ రోజు ఏపీసీఎల్‌సీ పౌర హక్కుల సంఘం కార్యకర్తనని చెప్పుకుంటే కూడా కాల్చి చంపుతున్న రోజులలో తన ఇంటిని బాలగోపాల్‌కు చిరునామా చేశాడాయన. బాలగోపాల్ అడ్రెస్ అడిగితే కోదండరాం అడ్రెస్ ఇచ్చేవాడు. అంటే అంత ధైర్యంగా, అంత సాహసంగా ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణ నీళ్ళ కోసం, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల కోసం, తెలంగాణ కరెంటు కోసం పోరాడిన వ్యక్తి ఆయనే. కాళేశ్వరం విషయంలో నేను ఆయనని టాలరేట్ చేయలే. జయప్రకాష్ నారాయణ అంటే చాలా గౌరవం. ఎందుకంటే నా 96లో ఆయన గొప్ప ఐఏఎస్ పదవిని ప్రజల కోసం వదులుకున్నాడు అవినీతికి వ్యతిరేకంగా. అంటే మళ్ళొక్క జయప్రకాష్ నారాయణ వచ్చాడని నేను అనుకున్నాను.
అటువంటి వ్యక్తి కాళేశ్వరం మీద మాట్లాడితే నేను స్పేర్ చేయలే. ఆకునూరు మురళి అంటే కూడా నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణలో మారుమూల కుటుంబం నుంచి, మారుమూల కులం నుంచి, ఒక అణచబడ్డ కులం నుంచి, సింగరేణి బొగ్గు గనుల్లోంచి వచ్చిన గొప్ప ఐఏఎస్ ఆయన. ప్రజలంటే ప్రేమ, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కూడా మనం చాలా ఉన్నది. కానీ ఆయన కూడా భూపాలపల్లి కలెక్టర్ ఉండి కూడా భూపాలపల్లి జిల్లాకు కాళేశ్వరం మీద నోరు జారాడు. నేనేమన్నా తెలుసా? హరగోపాల్ సార్ అంటే కూడా నాకు చాలా గౌరవం. తోడుకలు తీస్తా అన్నా నేను. కాళేశ్వరం మీద ఎవరైనా మాట్లాడితే వీళ్ళ పేర్లు తీసుకొని తోడుకలు తీస్తా అన్నా. ఎవరిని స్పేర్ చేయనమ్మా. రేపు ఒకవేళ కాళేశ్వరం మీద కేసీఆర్ ఏమన్నా అన్నా కూడా నేను స్పేర్ చేయను. నేను చెప్తున్నా మీ ముందు. ఇప్పుడు ఏంటి మరి దీనికి గొడవకు నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం మీద ఆమె చేసిన ఆరోపణలు సరైనవి కాదు. ఆమె విఘ్నతకు వదిలేద్దాం. తిట్లు శాపనార్థాలు ఏదైతే వాళ్ళు నాకు పెట్టారో, లేనిపోని మాటలు అన్నారు. ఇప్పుడు నేను కాళేశ్వరం చైర్మన్ నానమ్మా. నేను ప్యాకేజ్ తీసుకుంటున్నా. మీ దగ్గర ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాను. మీరు ఏమన్నా నాకు ప్యాకేజ్ ఇచ్చారా? మరి ఇస్తే మరి కవిత గారు పిలిచినప్పుడల్లా నేను బీసీ మీటింగ్లో పోయినా, జాగృతి మీటింగ్లో పోయినా, ఆమె నాకు ఏమన్నా బస్కిరాలు ఇచ్చిందా, పెట్రోల్ పోయించిందా? తెలుసో తెలియదు మాట్లాడే తర్వాత డబ్బుల విషయానికి వచ్చినప్పుడు ఇట్లా ప్యాకేజీలు తీసుకుంటే నాకు ఇవాళ యాక్సిస్ బ్యాంక్లో నా అకౌంట్ ఉంది రాణిగంజాల్లో, నా పేరు కూడా వస్తుంది. ప్రతి నెల నేను ఇన్స్టాల్మెంట్ కట్టలేక నానా యాదం పడుతున్నా. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నా, 8వ తారీఖు వాళ్ళ రాత్రికి చెక్ వస్తుంది. 1,89,000 ఎక్కడి నుంచి తేవాలి నేను? దానికోసం మళ్ళీ అప్పులు చేశాను నేను. 1,18,00,000 అప్పు నా మీద ఉన్నది ఇవాళ. అంటే నేనేమో దినదిన గండంగా ఎట్లా తెల్లారు లేస్తే నాకు డీజిల్కు డబ్బులు ఉండని రోజులు చాలా ఉంటాయి. అయినా కూడా నాకు చారిటీలు అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి తెలియదు నా గురించి. వాళ్ళ నోటికి మొక్కాలి. ఎందుకంటే ఐ డ్రీమ్లో నేను 80,000 తీసుకుంటున్నానట. అంటే ఒక ఐ డ్రీమ్కే పోతానమ్మా నేను. చాలా వాటిలో కనిపిస్తుంటాయి. 20 ఛానల్లో పోతాయి. వాళ్ళ ఎంతో మంది తెలంగాణ యువకులు జర్నలిస్టులు ఛానల్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏమంటారంటే మీరు అన్ని లీడింగ్ ఛానల్స్కే పోతారా అంటే కాళేశ్వరం సబ్జెక్టులు ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. ఏ ఛానల్లో చూసినా ఒకే ఒక్క విశ్లేషకునికి ఆయన డిమాండ్ చేస్తాడు, వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆయన విశ్లేషణ అంటే లక్షల అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ ఛానల్ రేటింగ్ కోసం ఆయనకి ఇస్తారు. అందరు అట్లే అనుకుంటే ఎట్లమ్మా? నాకు ఏ ఛానల్ వాళ్ళు ఈరోజు వరకు ₹1 ఇవ్వలే. కేసీఆర్ గారు 2009-10 ఆ టైంలో నేను అప్పుడు పార్టీలో లేను, ఖాళీగా ఉన్నాను. నేను టీ న్యూస్ కొత్తగా పెట్టారు. టీ న్యూస్లో కొంచెం ఏమైనా వాళ్ళకు సపోర్ట్గా ఉండు, నీకు నాలెడ్జ్ ఉంది తెలంగాణ మీద అని అడిగాడు. అడిగితే నాకు మరి సాలరీ ఇస్తే నేను చేస్తా అన్న. కొద్ది రోజులు నేను అక్కడ పేరోల్స్లో ఉన్నా, చాలా కొద్ది రోజులు. అది స్టార్టింగ్లో ఎందుకంటే ఆ ఛానల్ నిలబెట్టాలి కాబట్టి చెప్తున్నా. నేను ఎందుకు దాచుకోవాల్సిన అవసరం. ఇప్పుడు నా ఇన్కమ్ సోర్స్ కూడా మీకు చెప్తాను. నేను ఎప్పుడు కాంప్రమైజ్ కానమ్మా. నేను బ్రహ్మకుమారిస్ ఏమంటారు తెలుసా? భయంతో వచ్చే డబ్బు మంచిది కాదు, దాన్ని ముట్టకండి అంటారు. అంటే భయంతో వచ్చే డబ్బు ఏంది? అవినీతి, బ్లాక్ మనీ. నేను ఇంకొక అడుగు ముందుకేసి మనం ₹1 సంపాదిస్తే అది 10 మందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలనేది నేను పెట్టుకున్న డ్రీమ్. ఎప్పుడు? 1972లో పెట్టుకున్నాను. నేను సంపాదించే ప్రతి పైసా వెనుక ఇంకొకరికి ఆనందం ఉండాలి, ఇంకొకరికి వాళ్ళకి ఆరోగ్యానికి ఉపయోగపడాలి. అందుకే ఒక హెల్త్ ప్రోడక్ట్ కోయంబత్తూరు నుంచి నేను ప్రమోట్ చేసి హెర్బల్ టీస్ అమ్మ, మైగ్రేన్ తగ్గించేది, రోగాలు తగ్గించేది టీలు అమ్ముకొని బతుకుతున్నా. ఇప్పటివరకు నాకు అందులో పెట్టిన పెట్టుబడి రాలే, బ్రేక్ ఈవెన్ కూడా రాలే. అది కూడా ఒక అప్పు అయింది. చిన్న వ్యాపారం అది. నేను కోర్టుకు కూడా పోదలుచుకోలేదు. ఎందుకంటే నేను అడ్వకేట్గా ఇప్పటికీ 39 ఇయర్స్ నాకు స్టాండింగ్ ఉంది. బార్ కౌన్సిల్లో నాకు మెంబర్షిప్ ఉంది. హైకోర్టు బార్ అసోసియేషన్లో నాకు మెంబర్షిప్ ఉంది. అయినా కూడా ఎందుకంటే నా జూనియర్స్ అంతా జడ్జెస్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు నేను పోవడం ఏందని చెప్పి ఆ ప్రాక్టీస్ కూడా నేను చేయట్లేదు. నాకు ఒక్కటి నేను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే తెలంగాణ ప్రజల వాయిస్ కావాలి. ఇవాళ అతి త్వరలో ఇంకొక వారం రోజుల్లో తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు చేస్తున్నా. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి అన్ని పార్టీలలో ఉన్న తెలంగాణ వాదులతో నేను కనెక్ట్ అయ్యి ఉంటాను. నేను ఒక్కనే కాదు, ఇన్నయ్య లాంటి వాళ్ళను ఎవరైతే మొదటి నుంచి మాతో ఉన్నారో ఇంకా చాలామంది ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. అందులో ఎవ్వరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అట్లా అని చెప్పి ఏ పార్టీని క్రిటిసైజ్ చేసేది లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను కలుస్తాం, అందరి నాయకులను కలుస్తాం. తెలంగాణ ఉద్యమకారులలో మళ్ళొక్కసారి సోయి తెప్పిస్తాం. మీ పాత్ర ఏందో మీరు నిర్వహించండి, మీరు అధికారంలో ఉన్నారు. కోదండరాం సార్నే అడుగుతాం డైరెక్ట్గా. ఈ ప్రయోజనాలకు భంగం వాటిల్లినప్పుడు, మళ్ళీ గలగల గోదావరి మనకు నీళ్ళు ఇవ్వకుండా తరలిపోతున్నప్పుడు, పక్కన కృష్ణమ్మ ఉన్నా మనకు ఫలితం దక్కనప్పుడు, తలాపున గోదావరి ఉన్నా మన చేంచెలక ఎడారైతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతాం. అట్లే కేసీఆర్ గారిని కూడా అడుగుతాం.
మీ పాత్ర ఏంది? మీరు తెలంగాణ తెచ్చిన వాళ్ళు. మరి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే మీరు ఎందుకు కూర్చొని ఉండరు? మీరు రండి ప్రజల్లోకి అని అడుగుతాం. తెలంగాణ అస్తిత్వ వేదిక అనేది తెలంగాణ ప్రజల గొంతుకగా మారుతుంది.